హలో యూట్యూబ్ ఫ్యామిలీ, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు మన వ్లాగ్ వచ్చేసి ప్రతి ఇంట్లోనూ రొటీనే ఉంటుంది. మనకి మార్నింగ్ వంట పని అంతా అయిపోయింది, ఇక పని ఏమి ఉండదు అని అనుకుంటున్నప్పుడే మధ్యాహ్నం ఒక్కొక్కసారి వంట పని కుదురుతుంది కదా. నాకు కూడా ఈరోజు సేమ్ అలానే జరిగింది. మార్నింగ్ మేము వంట అంటే 2-3 కూరలు వండేసుకున్నాము. మాది కొంచెం పెద్ద ఫ్యామిలీ కాబట్టి అలాగే మాకు తగ్గట్టుగానే కూరలు వండుకున్నప్పటికీ ఆ కూరలు అయితే అయిపోయాయి. ఇక మధ్యాహ్నం చూస్తే కూరలు ఏమీ లేవు. ఇక వండే ఓపిక కూడా లేదు. అందరికీ నచ్చేలాగా, అందరికీ సరిపోయేలాగా సింపుల్గా పప్పు అయితే వండేసుకుందాం అనుకున్నాను. అలాగే అన్నం కూడా చాలదని చెప్పి ఇలా రైస్ పెట్టేసుకున్నాను. రైస్ ఉడికిపోయిన తర్వాత వాచేసుకొని ఆ తర్వాత కుక్కర్ పెట్టేసుకొని ఇక పప్పు కోసం తాలింపు డైరెక్ట్గా పెట్టేసి కుక్కర్ విజిల్ వచ్చేలాగా చూసుకుందాం అనుకున్నా. నా పనులన్నీ ఒక ఎత్తు అయితే ఈ కుక్కర్లో ఒకటి అస్సలు సరిగ్గా పనిచేయడం లేదు. అందుకని మా అక్క ఈ కుక్కర్ కోసం కొత్తగా ఒక టెక్నిక్ కనిపెట్టింది. అది ఏంటో మీరు లాస్ట్ వరకు చూస్తే అర్థమవుతుంది. ఫస్ట్ పప్పు కోసం మనం ముందుగా తాలింపు పెట్టుకుంటున్నాను కాబట్టి కరివేపాకు, ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, ఎండుమిర్చి ఇవన్నీ వేసుకొని తర్వాత టమాటా ముక్కలు కూడా వేసేసుకొని కాసేపు మూత పెట్టుకున్నాను. ఇవి బాగా స్మాష్ అంటే కొంచెం మెత్తబడిపోయిన తర్వాత కందిపప్పు కూడా వేసేసుకొని సిమ్లో పెట్టి కాసేపు వేయించుకున్నాను అనమాట. టమాటా పప్పు ఇలా చేసుకున్నా సరే టేస్ట్ చాలా బాగుందండి. మీరు కూడా ఎప్పుడైనా చేయాలనుకుంటే ఇలా చేసుకోండి. అంటే తాలింపు పెట్టేసుకొని ఇలా చేసుకోవడం కొంతమంది నచ్చరు, కానీ ఇలా చేసుకున్న టేస్ట్ చాలా బాగుంది. తాలింపు అయిపోయింది కదా అని చెప్పి మళ్ళీ ఎక్కడవక్కడ సర్దేసుకుంటున్నాను. వెంటనే చేసుకుంటే మనకి తర్వాత ఒక్కసారిగా పనిలాగా అనిపించదు. ఎలానో పప్పు ఎగుతుంది కదా, ఈలోపు నేను తోమడానికి అన్ని గిన్నెలన్నింటినీ క్లీన్ చేసి ఇలా సింక్లో పడేసాను. అలాగే పప్పుల డబ్బావన్నీ కబోర్డ్లో సర్దేసుకున్నాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి వంట చేస్తూనే ఇలా క్లీనింగ్ చేసుకునే అలవాటు ఎంతమందికి ఉందో నాకు కామెంట్ చేయండి. నాకైతే కొంచెం అలవాటు అయితే మా అక్క దగ్గర నుంచి వచ్చేసింది. ఇక పప్పు అయితే నీట్గా వేగిపోయింది. ఇక వాటర్ పోసేసి కుక్కర్ విజిల్ పెట్టేయడమే. ఆగండి, ఉప్పు కారం కూడా వేయాలి కదా, సో అందుకే ఉప్పు, కారం, పసుపు, మసాలాలు వీటన్నింటినీ కూడా వేసేసుకొని కుక్కర్ మూత అయితే పెట్టేశాను. ఈ కుక్కర్కి ఒక టెక్నిక్ చెప్పాను అన్నాను కదా, మా అక్క అయితే ఆ టెక్నిక్ చెయ్యాలి, నేనైతే చేయలేను. అందుకే మా చిన్నక్కకే రమ్మని చెప్పాను. ఎందుకంటే కుక్కర్ విజిల్ రావడం లేదు, అలా అని ఇవి గట్టిగా పట్టుకోలేము. అందుకని అనేసి మా అక్క ఇలాగా కుక్కర్ విజిల్ పెట్టేసిన తర్వాత ఒక తాడుతోని ఇలాగ కట్టేస్తుంది గట్టిగా. ఇలా తాడుతో కట్టేటప్పుడు విజిల్ అనేది ప్రెజర్ అనేది అంటే ఆవిరి బయటికి రాకుండా విజిల్ అనేది వస్తుంది. మాకు ఎక్కువ కుక్కర్లో వంట ఉండడం వల్ల ఏమో కానీ కుక్కర్లో అయితే త్వరగానే ఇలాగ విజిల్ రాకుండా ఉంటాయి. అందుకే ఇలాంటి టెక్నిక్లన్నీ కనిపెట్టాల్సి వస్తుంది. ఫైనల్లీ కుక్కర్ విజిల్ పెట్టేసాము. ఇక సింక్లో గిన్నెలు అయితే ఉన్నాయి కదా అని చెప్పి సింక్లో ఉన్న గిన్నెలన్నీ దోమేస్తున్నాను. మా అక్క హెల్ప్ తీసేసుకొని నేను వీడియో తీద్దాం అనుకున్నా, కానీ మా అక్క, మా అత్త, ఇంకా మా పెద్దక్క అందరూ కలిసి ముచ్చట్లు పెట్టుకున్నారు. మరెందుకు వాళ్ళకి ఇబ్బంది పెట్టడం అని చెప్పేసి నేను ఇక్కడి నుంచే వీడియో తీసేసుకొని చేసుకుంటున్నాను. ఇక నేను ఏం చేస్తున్నాననేసి మా అత్తమ్మ అయితే చూసింది. నేనేమో ఫోన్ పెట్టుకొని వీడియో తీసుకుంటూ గిన్నెలు తోముతున్నాను. అయితే ఏం చేస్తున్నావు, గిన్నెలు తీయడం కూడా వీడియో తీసుకొని పెట్టుకుంటున్నావా అని అన్నది. అంటే బాపా నా ఛానలే అది కదా, నా డైలీ రొటీన్ నేను ఏం చేసుకుంటున్నాను అవన్నీ షేర్ చేసుకోవాలి కదా, అందుకే నా క్లీనింగ్ అలాగే గిన్నెలు ఇవన్నీ ఉంటాయి కదా బాపా అని చెప్పాను. సరే పెట్టుకొని నవ్వుకుంటూ వెళ్ళిపోయింది. ఇక నేను కూడా చేసేదేం లేక నవ్వుకుంటూ నా పని నేను చేసేసుకున్నాను. పనులన్నీ అయిపోయాయి మొత్తానికి. ఇక తిన్న తర్వాత మళ్ళీ గిన్నెలన్నీ మళ్ళీ ఇంకోసారి తోముకుంటే సరిపోతుంది. సింక్ ఎప్పుడు క్లీన్గా ఉండాలి అని అనుకుంటే కనుక గిన్నెలు తోమే ప్రతిసారి నీట్గా కడుక్కుంటే సరిపోతుంది. అప్పుడు జిడ్డు మరకలు ఉండవు, అలాగే సింక్ కూడా బాగుంటుంది. ఇక పప్పు విజిల్ వచ్చేసింది. ఇక 2-3 విజిల్స్ రావాలి కాబట్టి అలా చూస్తూ ఉన్నాను. తర్వాత విజిల్ అన్నీ కంప్లీట్ అయిపోయాక ఇక స్టవ్ ఆఫ్ చేసేసాను. ఇక మళ్ళీ మేమందరం తిన్నామంటే గిన్నెలన్నీ మళ్ళీ ఒక డబ్బుడు అయిపోతాయి కాబట్టి ముందు అంటే తెల్లవారు దోముకునే గిన్నెలన్నింటినీ పే చేసుకోవాలి. అందుకే గిన్నెల బొట్టు మొత్తం లోపలికి తెచ్చేసి ప్లేట్లన్నింటినీ ఒకవైపు, అలాగే గ్లాసులు, గిన్నెలు ఇలా అన్నీ ఎక్కడవక్కడ పే చేసుకుంటున్నాను. ఇలా పేర్చుతామో లేదో వెంటనే మా ఇంట్లో అయిపోతాయి. మీ ఇంట్లో కూడా ఇంతేనా కామెంట్ చేయండి. అంటే మాది ఇప్పుడు ఈ ప్లేట్లు పెట్టాం కదా, మేము 10 మంది ఉంటాం, అందరికీ ప్లేట్లు తీసేస్తాం, తినేస్తాము. అలాగే ఈ కూర గిన్నెలు అంటే కూర వేసుకోవడానికి అలాగే గిన్నెలు కూడా తీస్తూ ఉంటాం, వెంటనే అయిపోతాయి అనమాట. ఇక గరిటెల విషయానికి వస్తే గరిటెలు ఉంటాయండి, వంట చేసేటప్పుడు మాత్రమే అవి ఖాళీ అవుతాయి. స్పూన్స్ మాత్రం ఎందుకు ఖాళీ అవుతాయో తెలియదు, కానీ ఇలా పేర్చేటప్పుడు మాత్రం నిండుగా కనిపిస్తాయి. తర్వాత మాత్రం ఎక్కడ ఉంటాయో తెలియదు, పరారైపోతాయి అవన్నమాట. ఇక మొత్తం గిన్నెలు, గ్లాసులు, చెంచాలు అన్నీ పేర్చడం అయితే అయిపోయింది. అమ్మయ్య అని అనుకునేసరికి మళ్ళీ మామిడిపళ్ళు గుర్తొచ్చాయి. చిన్న బావ మామిడిపళ్ళు తీసుకొచ్చారు, కానీ వీటిని ఇంకా సర్దలేదు, అలానే బ్యాగ్తో ఉంచేసాము.
మామిడి పళ్ళైతే బయట నుంచి తెచ్చుకున్నవైతే కాదు. ఇవి చెట్టుకి పండినవి. అలాగే ఎటువంటి మందులతో పండినట్టు గూడా కాదనమాట. ఇవి చాలా హెల్తీగా తినుకోవచ్చు. ఎంత ఇష్టమే ఎన్ని అయినా తినుకోవచ్చు. ఇంక ఈ పళ్ళు చాలువ అన్నట్టు మా పెద్ద పాప ఏమో యాపిల్స్ ఇంకా నేరేడు పళ్ళైతే తీసుకొచ్చింది. యాపిల్స్ తినేది తక్కువ గానీ దేవుడికి పెట్టేది ఎక్కువ. అందుకనేసి వీటిని బయట ఏం ఉంచడం అని చెప్పేసి అన్నీ ఫ్రిడ్జ్‌లో పెట్టేశాను. ఇక ఇవన్నీ సర్దేసుకొని అంగన్వాడీకైతే వెళ్ళిపోయాను మా పెద్ద పాపని తీసుకురాడానికి. ఈలోపు మా పెద్ద పాప ఏం చేసిందంటే పప్పు తనకి నచ్చేలాగా అంటే కొత్తిమీర ఇవన్నీ వేసేసుకొని తాలింపు పెట్టేసుకుంది. పిల్లలు వంటలు నేర్చాక తల్లుల వంట అస్సలు నచ్చదండి బాబు. మీ ఇంట్లో పిల్లలు కూడా ఇంతేనా? అందుకే తనకు నచ్చిన పప్పులాగా చేసేసుకుంది. ఇక మిగిలిన పప్పుని కవ్వంతో బాగా మెత్తగా స్మాష్ చేసేసి చివరిగా నేను కొంచెం వాటర్ వేసేసుకొని కొత్తిమీర వేసి కొంచెం ఉడికించుకున్నాను. వాటర్ ఎందుకంటే మా మందికి తగ్గట్టుగా మరి పప్పు వండాలి కదా! మేము అసలే ఎక్కువ మంది. అందుకే పప్పు సరిపోవాలి కదా అని చెప్పి కొంచెం వాటర్ వేసేసుకొని మరిగించుకున్నాననమాట. ఇక వంట అంతా అయిపోయింది. కిచెన్‌లో ఎక్కడివి అక్కడే ఉంచేస్తే గనక బాగోదు కదా! అందుకే మళ్ళీ వెంటనే క్లీన్ చేసేసుకోవాలి. ఎప్పుడప్పుడు క్లీన్ చేసుకునే అలవాటు ఉంటే గనక ఆ ఇల్లు ఎప్పుడూ చాలా నీట్‌గా ఉంటుంది. ఏమంటారు? ఎంతైనా వంటగది మన రాజ్యం కాబట్టి మన రాజ్యాన్ని మనమే నీట్‌గా ఉంచుకోవాలి. లేదంటే మనకే ప్రశాంతంగా ఉండదు. ఇప్పుడు ఎక్కడ పనులు అక్కడ వదిలేసి, తినేసి మధ్యాహ్నం అలా చిన్న స్నాప్ ఏస్తాం కదా! సో, అలాంటప్పుడు పడుకున్నామంటే అసలు మనకు నిద్ర పడుతుందా? ఎక్కడ పనులు అక్కడే ఉన్నాయి. మళ్ళీ లేచిన తర్వాత ఆ పని చేయాలి, ఈ పని చేయాలి అనుకునే ఉంటాం ఆలోచిస్తూ. అదేదో ముందుగానే ఈ పనులన్నీ చేసి ఒక అరగంట పడుకున్నా సరిపోతుంది. కంటి నిండా నిద్ర పడుతుంది. సో, ఒకసారి ఇలా ట్రై చేయండి. మేము కూడా అలాగే ట్రై చేస్తాము. సరే మరి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి అబ్బా. బాయ్.